బిగ్ బాస్ సీజన్ సెకండ్ వీకెండ్ అయితే వచ్చేసింది. ఈ వీకెండ్‌లో కింగ్ నాగేశ్వర్ ఫుల్ కోపంలో రావడం జరిగింది రీతు పైన. ఎందుకు రీతు పైన ఇంత కోపం రావడం జరిగిందంటే, రీతు చేసిన సంచాలకుల ఒక టాస్క్‌లో వచ్చేసి డెమన్ పవన్‌కి ఫేవర్‌గా అయితే మాట్లాడడం జరిగింది. బయాస్‌గా అయితే ఆడడం జరిగింది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో రీతుని పైకి లేపుతూ, రీతుని కెప్టెన్సీ టాస్క్‌లో యాజ్ ఏ సంచాలకుగా కరెక్ట్ చేశావా, ఫెయిల్ అయ్యావా, పాస్ అయ్యావా అని అనడం జరిగింది. అండ్ సార్ మంచిగానే చేసిన అంటే హౌస్ మేట్స్ ఒక్కసారి మీరు రీతు కరెక్ట్ చేసినా లేదని చేయలేదని అంటే ఎవరైతే యాక్సెప్ట్ చేయలేదన్నమాట రీతు కెప్టెన్ కంటెంట్ టాస్క్‌లో యాజ్ ఎ సంచాలక్‌గా. అండ్ నాగార్జున సార్ చూసావా ఎవ్వరు హౌస్ మేట్సే నమ్మట్లేదు. డెమన్ పవన్‌ని డైరెక్ట్ కెప్టెన్ చేయాలి, అలాగే బయాస్డ్ ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? అండ్ నీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ అంటే గేమ్ అవతల వరకే కానీ గేమ్‌లో కాదు కదా! భరణిని ఎందుకు తీసేసావు గేమ్‌లో నుంచి అయితే ఫుల్ స్ట్రాంగ్ అయితే నాగార్జున సార్ చెప్పడం జరిగింది. రీతు ఒకానొక టైంలో గమ్ము నుండి ఏడ్చే సిచ్యువేషన్‌కి అయితే రావడం జరిగింది. సారీ సార్ ఇలాంటివి చేయాలంటే, సారీ కాదమ్మా నీ వల్ల ఒకరు కెప్టెన్సీ కోల్పోయారు, ఒకరు కెప్టెన్సీ వచ్చారు. అది ఫీవర్ ఉండరాదు సంచాలక్ అంటే ఇద్దరికి ఈక్వల్‌గా ఉండాలని నాగార్జున సార్ అయితే ఎక్కువగా చెప్పడం జరిగింది. ఇంకోసారి ఇలా రిపీట్ చేస్తే చాలా స్ట్రాంగ్‌గా వార్నింగ్ ఉంటదని చెప్పడం జరిగింది.